Good evening children. Today we are discussing exercise 2.1 whole numbers chapter 2. First question, write the next three natural numbers after 10,999. సో నెక్స్ట్ త్రీ న్యాచురల్ నెంబర్స్ రాయమని చెప్పారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 టు కంటిన్యూయేషన్. అంటే 1 నుంచి తర్వాత వచ్చే నెంబర్లన్నీ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. అదే హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి కంటిన్యూయేషన్ ఏంటి? హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి? న్యాచురల్ నెంబర్ దీని తర్వాత న్యాచురల్ నెంబర్. ఈ నెంబర్ రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ 10,999. దీని తర్వాత ఏంది? న్యాచురల్ నెంబర్. దీని తర్వాత ఏ నెంబర్ వస్తుందో అది న్యాచురల్ నెంబర్. ఎన్ని న్యాచురల్ నెంబర్స్ రాయమని చెప్పారు? 3 న్యాచురల్ నెంబర్స్ రాయమని చెప్పారు. సో చాలామందికి ఇది తెలీదు, దీని తర్వాత ఎలా వస్తుంది నెంబర్ అనేది తెలీదు. సో వాళ్ళకి ఎలా చేయొచ్చు అంటే +1 యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్గా +1. ఇప్పుడు ఏంటిది? 0 1 0 1 0 1. సో ఇవన్నీ ఇలాగే వస్తుంది, ఇవన్నీ ఇలాగే వస్తుంది. సో ఇది వచ్చేసి ఒక న్యాచురల్ నెంబర్. దీనికి మళ్ళీ +1. ఇది వచ్చేసి ఒక న్యాచురల్ నెంబర్. దీనికి మళ్ళీ +1 వేసుకున్నారనుకో 1 0 0 1 1. ఇది ఒక న్యాచురల్ నెంబర్. మళ్ళీ +1 వేసుకున్నారనుకో 2 0 0 1 1. ఇదొక న్యాచురల్ నెంబర్ 1. ఇదొక న్యాచురల్ నెంబర్ 2. ఇదొక న్యాచురల్ నెంబర్ 3. సో నెంబర్స్ తర్వాత నెంబర్స్ కనుక్కోలేని వాళ్ళకి ఇలా చేసి రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా రాయొచ్చు. ఇప్పుడు 999 తర్వాత ఏమొస్తుంది? 1000. తర్వాత ఏమొస్తుంది? 1001 1002. ఇలా కూడా రాయొచ్చు. సో చాలామందికి తెలియని వాళ్ళు +1 వేసుకొని తర్వాత వచ్చే న్యాచురల్ నెంబర్స్ని ఈజీగా రాయొచ్చు. సో నెక్స్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే ఇలా రాయొచ్చు అనమాట. 2.1 న్యాచురల్ నెంబర్స్. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 10,999. ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. సో నెక్స్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 1 0 0 0. సో ఇండియన్ సిస్టమ్ ప్రకారం కామా ఎక్కడ వస్తుంది? ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్కి కామా వస్తుంది. ఇంటర్నేషనల్కి అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 3 డిజిట్స్కి కామా వస్తుంది. సో దీనికి కూడా ఎక్కడ వస్తుంది కామా? ఇక్కడ వస్తుంది. సో 1 డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డిజిట్. సో కామా ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ డిజిట్. సో కామా ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ 3 హోల్ నెంబర్స్ అకరింగ్ జస్ట్ బిఫోర్ అంటే ఏంటి? ముందర. ఆఫ్టర్ అంటే ఏంటి? తర్వాత. సో దీని ముందర వచ్చే నెంబర్లు రాయాలి. సో మనం ఏం నేర్చుకున్నాం ఇందాక? హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి తర్వాత ఏ నెంబర్ వచ్చినా కూడా హోల్ నెంబరే. 32 ఇప్పుడు ఇక్కడ 32 ఉంది, ఇది హోల్ నెంబరే. 53 హోల్ నెంబరే. ఇవి హోల్ నెంబరు, న్యాచురల్ నెంబరు. సపోజ్ 0 ఒక్కటి మాత్రమే న్యాచురల్ నెంబర్ కాదు. ఎక్సెప్ట్ 0 హోల్ నెంబర్స్లో, న్యాచురల్ నెంబర్స్లో ఉండే ప్రతి ఒక్క నెంబరు హోల్ నెంబర్స్లో ఉంటుంది. కానీ హోల్ నెంబర్లో ఉండే ప్రతి నెంబరు న్యాచురల్ నెంబర్లో ఉండదు. ఎట్లా అంటే 0 వచ్చేసి న్యాచురల్ నెంబర్లో ఉండదు, మిగతా అంతా రెండిటికి ఒకటేలాగా ఉంటుంది. సో దీని ముందర ఉండే నెంబరు మనం కనుక్కోవాలి. బిఫోర్ నెంబర్ అంటే ఏంటి? క్వశ్చన్ ఏమి ఇచ్చారు?
1 0 0 0 1. సో బిఫోర్ 1 అంటే ఏంటి, -1 చేసామనుకో ఏమొస్తుంది ఇక్కడ 0 0 0 0 1 ఇది. సో మళ్ళీ దీనికి మనం ఏం చేయొచ్చు, మళ్ళీ -1 చేస్తే ఎలా రాయొచ్చు, ఇక్కడ 1 ఇక్కడ 9. ఇక్కడ సో 10 9, ఈ 9 వస్తుంది, ఇలాగే ఈ 9 వస్తుంది, ఈ 9 వస్తుంది. సో ఎన్ని 9s వస్తాయి, 4. కామా ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది బిఫోర్ నెంబర్. సో 2 నెంబర్స్ వచ్చాయి మనకి. ఫస్ట్ నెంబర్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. సెకండ్ నెంబర్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. థర్డ్ నెంబర్ ఏంటి, 9 9 9 9 -1. సో 8 9 9 9. సో కామా ఎక్కడ వస్తుంది వీటికి, ఇక్కడ కామా వస్తుంది. ఇప్పుడు అలా కనుక్కోలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆఫ్టర్ నెంబర్కి +1, బిఫోర్ నెంబర్కి -1 వేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ నెంబర్స్ వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎలా, ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది ఏంటి, 1 0 0 0 1, ఇది క్వశ్చన్. సో దీన్ని తీసేస్తే దీని ముందర ఏముంటుంది, 0నే కదా ఉంటుంది దీని ముందర, అలా రాసేయచ్చు. ఫస్ట్ కామాస్ వచ్చి ఎక్కడ వస్తుంది, ఇక్కడ కామా వస్తుంది. సో ఇందాక మనం చేసినట్టు 1 0 0 0 0, తర్వాత 9 9 9 9. ఇందాక మనం మైనస్ చేసాం కదా. నెక్స్ట్ 9 9 9 8. సో ఒక డిజిట్ తగ్గించుకుంటూ వస్తే ఇది బిఫోర్ నెంబర్. ఆఫ్టర్ నెంబర్కి అయితే +1, బిఫోర్ నెంబర్కి అంటే -1. అంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్కి ఆఫ్టర్ అడిగారు కదా, సో దీనికి +1 వేస్తే ఇది వచ్చింది, దీనికి +1 వస్తే 1 వేస్తే ఇది వచ్చింది, దీనికి +1 వేస్తే ఇది వచ్చింది. సో ఇది ఆఫ్టర్ నెంబర్, ఇది బిఫోర్ నెంబర్. అప్పుడు దీనికి -1 వస్తే ఇది వచ్చింది, మళ్ళీ దీనికి -1 వస్తే ఇది వచ్చింది, దీనికి -1 చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. సో ఇది హోల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్, స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి, 0. ఎందుకంటే హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. 0 నుంచి ప్రతి ఒక్క నెంబరు హోల్ నెంబరే. సో స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏది, 0. థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి, 0. ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 32 and 53. 32కి ఇంకా 53కి మధ్యన ఎన్ని హోల్ నెంబర్స్ ఉన్నాయి అని అన్నారు. సో ఇక్కడ వేద్దాం, 4th 32 కదా, 32కి 53కి మధ్యన 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53. సో ఈ 53కి ఈ 32కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఈ రెండు ఇసిపెట్టేసి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 20 నెంబర్స్ ఉన్నాయి. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటి, 20. సో
32కి 53కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 20. ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? 20. వాటికి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 20 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద సక్సెసర్ నెంబర్. సక్సెసర్ నెంబర్ అంటే ఏంటి? తర్వాత వచ్చే నెంబర్. సక్సెసర్ నెంబర్ అంటే ఏంటి? తర్వాత వచ్చే నెంబర్. లేకపోతే సక్సెసర్ నెంబర్ ఏంటంటే +1 యాడ్ చేయాలి. ఇచ్చిన నెంబర్కి +1 యాడ్ చేసామనుకో, ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ వచ్చేసి 20 ఇచ్చారు, దీని యొక్క సక్సెసర్ నెంబర్ కనుక్కోమన్నారు, అంటే 21. ఇప్పుడు 999 ఇచ్చారు, 99 ఇచ్చారు, దీని యొక్క సక్సెసర్ నెంబర్ కనుక్కోవాలంటే 1000. సక్సెసర్ నెంబర్ అంటే ఏంటి? తర్వాత వచ్చే నెంబర్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సక్సెసర్ నెంబర్ దేనికి కనుక్కోమని చెప్పారు? 204407001 A1కి కనుక్కోమన్నారు. సో దీనికి +1 వేసామంటే చాలు, సక్సెసర్ నెంబరు వస్తుంది. 207042. సక్సెసర్ నెంబర్ ఏంటి? ఇది. A1కి సక్సెసర్ నెంబర్ ఏంటి? ఇది. సో B1 నెక్స్ట్ 100199. దీని యొక్క సక్సెసర్ నెంబర్ కనుక్కోమన్నారు. సక్సెసర్ నెంబర్ అంటే దీనికి కూడా ఏం చేయాలి? అప్పుడు +1 యాడ్ చేస్తే చాలు. 10 1 10 2 0 0 1. ఇది B1 ఒక సక్సెసర్ నెంబర్. సో కామాస్ ఎలా వస్తాయి? ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2, తర్వాత 2 కంటిన్యూషన్. ఇప్పుడు దీనికి ఎట్లా? ఇక్కడ కామాస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ C1కి సక్సెసర్ నెంబర్. C1 ఏంటి? 109999. దీని యొక్క సక్సెసర్ నెంబర్ +1 వేస్తే సరిపోతుంది. 1 1 1 1. సో ఇది దీని యొక్క సక్సెసర్ నెంబర్. సో కామాస్ ఎలా వస్తాయి? ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్ కంటిన్యూషన్. నెక్స్ట్ D1 కూడా సేమ్ అంతే, +1 వేసుకుంటే సరిపోతుంది. 4 5 6 7 0. దీనికి కూడా +1 వేసుకుంటే సరిపోతుంది. 1 7 6 5 4 3 2. ఇది సక్సెసర్ నెంబర్. సో కామాస్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఒక కామా వస్తుంది, ఇక్కడ ఒక కామా వస్తుంది. ఇది సక్సెసర్ నెంబర్. సక్సెసర్ నెంబర్ అంటే ఏం లేదండి, +1 యాడ్ చేస్తే చాలు సక్సెసర్ నెంబర్ అంటే. తర్వాత వచ్చే నెంబర్ని ఏమంటారు? సక్సెసర్ నెంబర్. లేకపోతే +1 యాడ్ చేస్తే, ఇచ్చిన నెంబర్కి +1 యాడ్ చేస్తే దాని యొక్క సక్సెసర్ నెంబరు వస్తుంది. నెక్స్ట్ రైట్ ద ప్రిడోసర్ నెంబర్. అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్కి -1 చేయాలి, అంటే ముందర బిఫోర్ నెంబరు కావాలి, ముందర ఉండే నెంబర్ కావాలి. ఇప్పుడు 94 కంటే ముందర ఏం నెంబర్ ఉంది? 93. అంటే -1 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 6th వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు? 94కి ముందర ఉండే నెంబర్ ఏంటి? 93, లేకపోతే -1 3 9. సో A1 ఆన్సర్ వచ్చేసి ఏంటి? 93. అంటే -1 లేకపోతే బిఫోర్ 1. -1 చేసి ఇచ్చిన నెంబర్కి -1 చేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. లేకపోతే ముందర నెంబర్ తెలిసి ఉంటే మీరు ఇలా రాసేయచ్చు డైరెక్ట్గా. నెంబర్ B. ఇప్పుడు దీనికి -1. 10 నుంచి 1 తీస్తే 9 9 9.
సో దీని ఒక నెంబర్కి వచ్చేసి కామాస్ ఎక్కడ వస్తాయి? ఇండియన్ ప్లేస్ వాల్యూకి ఫస్ట్ 3 డిజిట్స్ ముందర కామా వస్తుంది. నెక్స్ట్ C1 ఏమి ఇచ్చారు? 208090. దీని యొక్క రిడ్యూసర్ నెంబర్ కనుక్కోమన్నారు, -1. సో 9808002. సో కామాస్ ఇక్కడ వస్తాయి ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్. నెక్స్ట్ D1 7654321. దీనికి -1. 0 2 3 4 5 6 7. సో కామాస్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఏంటి? D1 యొక్క ఆన్సర్. ఏంటి లేదండి, ఫస్ట్ వచ్చేసి ఏంటి? న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. 1 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వచ్చే ప్రతి ఒక్క నెంబరు న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే ఏంటి? 0 నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత వచ్చే ప్రతి ఒక్క నెంబరు హోల్ నెంబర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి? 0. మనకు తెలుసు, ఎందుకంటే హోల్ నెంబర్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్? ఈ నెంబర్కి మధ్యలో బిట్వీన్ నెంబర్స్ తీయమని చెప్తాను. 5th క్వశ్చన్ వచ్చేసి ఏంటి? సక్సెసర్ నెంబర్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్కి +1 చేస్తే దాని యొక్క సక్సెసర్ నెంబరు వస్తుంది. ప్రిడ్యూసర్ నెంబర్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్కి -1 చేస్తే దాని యొక్క నెంబరు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నెంబర్ స్టేట్స్ విచ్ హోల్ నెంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద అదర్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. ఆల్సో రైట్ దెమ్ విత్ ద అప్రాక్టివ్ సైన్ బిట్వీన్ దెమ్. దీని మధ్యలో ఏది గ్రేటరో మనకి తెలుసు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? 7th క్వశ్చన్లో మనకి 0, ఇంకొకటి ఏమొచ్చింది 0 3. ఈ రెండిట్లో ఏది పెద్దదంటే మనకు తెలుసు. ఇది 530 పెద్దది. ఇది A1 ఆన్సర్. B 0. Which whole number is on left of the other number of number line? Next C1 వచ్చేసి ఏంటి? 98765. ఇది గ్రేటర్. 5 6 7 8 9. సో వాళ్ళు అడిగింది లెఫ్ట్ కాబట్టి ఇది ఇటువైపు రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా కూడా రాయొచ్చు. D1 ఏంటి? 9830415. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి 1002301. సో ఇలా క్వశ్చన్ ఇచ్చారు కదా, కొంతమందికి ఎలా కనుక్కోవాలో గ్రేటరో తెలియదు. ఫస్ట్ ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 7 డిజిట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఇటు పక్కకు వచ్చేటప్పటికి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 7 డిజిట్స్ ఉన్నాయి. ఈ పక్కకు వచ్చేటప్పటికి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 8 డిజిట్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఎటువైపు ఉంది? ఇటువైపు ఎక్కువ ఉన్నాయి. ఇది చూద్దాం. ఇది ఎలా ఉంది? 1 2 3 4 5. ఈ పక్క ఎన్ని ఉన్నాయి? 5 డిజిట్స్. ఈ పక్క ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఈక్వల్గా ఉన్నాయి. సో ఫస్ట్ డిజిట్ చూద్దాం. ఇక్కడ ఏముంది? 9. ఇక్కడ ఏముంది? 5. 5 పెద్దదా 9 పెద్దదా అంటే 9 పెద్దది. సో ఇది గ్రేటర్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రెండు సేమ్ నెంబర్స్ ఉంటాయి, తర్వాతే మారుతుంది. సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సేమ్ నెంబర్ ఉన్నప్పుడు తర్వాత ఈ నెంబర్ చూసుకోవాలి. ఈ నెంబరులో ఏ నెంబర్ పెద్దదైతే ఆ నెంబర్కి మనము గ్రేటర్ పెట్టాలి. ఎలా అంటే ఇప్పుడు 9 6 7 8 2 ఇలా ఇచ్చారనుకోండి. 9 6 7 9 2 ఇప్పుడు రెండిటికి ఈక్వల్ నెంబర్. సో గ్రేటర్ ఫస్ట్ డిజిట్ కంపేర్ చేద్దాం. ఈక్వల్ సెకండ్ ఈక్వల్ థర్డ్ ఈక్వల్ ఫోర్త్ ఇక్కడ వచ్చింది 8 ఉంది, ఇక్కడ ఏముంది 9. సో ఏది గ్రేటరు? ఇదే గ్రేటర్. ఈ నెంబర్ వచ్చేసి గ్రేటర్. ఇలా కంపేర్ చేసుకోవాలి. ఏదైనా నెంబర్ ఒక నెంబర్తో కంపేర్ చేసినప్పుడు ఇలా కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, విచ్ వన్ ఈజ్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో మనం కనుక్కొని రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 0 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. 0 వచ్చేసి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబరా? కాదు. ఎందుకని? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 1 నుంచి న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ అవుతుంది. సో 0 ఈజ్ నాట్. 8th క్వశ్చన్, A1 వచ్చేసింది 0 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అది వచ్చేసి ఏంటి? ఫాల్స్. ఎందుకని? మనకు న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 0 వచ్చేసి న్యాచురల్ నెంబర్ కాదు. నెక్స్ట్, 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. ట్రూ. ఎందుకని? ఏమిచ్చారు? సారీ, ఇది C1 వచ్చేసి ఏంటి? B1 ఇక్కడ ఉందా? 400 ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ 399. 300 ఒక ప్రొడ్యూసర్ నెంబరు. 400 ప్రొడ్యూసర్ నెంబర్ అంటే ఏంటి? -1. సో 399కి -1 చేస్తే 400 వస్తుందా? పెద్ద నెంబర్ వస్తుందా? రాదు. ఏ నెంబర్ వస్తుంది? 399కి వచ్చేసి ఏమొస్తుంది? 398. అంతే కదండి. ఇది 400 వచ్చేసి 400 ఈజ్ ద ప్రొడ్యూసర్ నెంబర్ ఆఫ్ 399కి కాదు. ఎందుకంటే దానికంటే తగ్గుతుంది నెంబర్, పెరగదు. -1 వస్తుంది. దీనికి -1 చేస్తే దాని యొక్క ప్రొడ్యూసర్ నెంబరు వస్తుంది. సో B1 వచ్చేసి ఏంటి? ఫాల్స్. నెక్స్ట్ C1, 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. ఎస్. ఎందుకని? హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. సో 0 వచ్చేసి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ కాదు, కానీ హోల్ నెంబర్ అవుతుంది. ఎందుకని? హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో 0 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. ట్రూ. తర్వాత నెక్స్ట్ D, 600 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ 599. అంటే 599కి వచ్చేసి 600 సక్సెసర్ నెంబర్ అని చెప్పారు. ఎస్, ట్రూ. ఎందుకని? 599కి +1 వేసుకుంటే ఏమొస్తుంది? 600 వస్తుంది. సో అది వచ్చేసి ఏంటి? ట్రూ. సో D1 వచ్చేసి ఏంటి? ట్రూ. నెక్స్ట్ E1, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఎస్, కరెక్ట్. ఎందుకని? న్యాచురల్ నెంబర్స్లో ఉండే ప్రతి ఒక్క నెంబరు హోల్ నెంబర్స్లో ఉంటాయి, కానీ హోల్ నెంబర్స్లో ఉండే ప్రతి ఒక్క నెంబర్ న్యాచురల్ నెంబర్లో ఉంటాయా? ఉండవు. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. E1 ఈజ్ ట్రూ. F1 ఏంటి? ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్సా? కాదు. ఎందుకని? హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది, కానీ న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు. న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ కావు. సో F1 ఈజ్ ఫాల్స్. G, the producer of 2-digit number is never be a single digit number. ఇప్పుడు 2-digit నెంబర్స్ ఇస్తారు. ఎలా? ఇప్పుడు అక్కడ 100 ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏమడిగారు? దాని యొక్క ప్రొడ్యూసర్ నెంబర్ అడిగారు. ప్రొడ్యూసర్ నెంబర్ అంటే ఏమొస్తుంది? 99 వస్తుంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ద ప్రొడ్యూసర్ ఆఫ్ 2-digit నెంబర్
ఈజ్ నెవర్ ఎ సింగిల్ డిజిట్ నెంబర్. ఎప్పటికి సింగిల్ డిజిట్ నెంబర్ కాదా? 2 డిజిట్ నెంబర్లు ఇస్తారు, దాని యొక్క సింగిల్ డిజిట్ కాదా? ఎందుకు కాదు? అవుతుంది. ఇప్పుడు 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనకు 2 డిజిట్స్ వస్తే వాళ్ళు 2 డిజిట్స్ ఇస్తే మనకు సింగిల్ నెంబర్ రాదా? ఎలా అంటే ఇప్పుడు 10 తీసుకున్నాం, దీని ఒక ప్రిడ్యూసర్ ఏంటి? 9. 2 డిజిట్ ఒక ప్రిడ్యూసర్ నెంబర్ సింగిల్ నెంబర్ కాలేదా? అవుతుంది. సో నెవర్ బీ ఏ, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ప్రిడ్యూసర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ నెవర్ ఎ సింగిల్ డిజిట్ నెంబర్. నెవర్ సింగిల్ డిజిట్ నెంబర్ కాదా? అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10 ఇచ్చారు, దాని యొక్క ప్రిడ్యూసర్ ఏంటి? 9. సో సింగిల్ నెంబర్ వస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమన్నారు? నెవర్ అంటే రాదు అన్నారు. అక్కడ ఏంటది? వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10కి ప్రిడ్యూసర్ నెంబర్ అడిగితే 9. సో దీని ఒక ఆన్సర్ ఏంటి? ఫాల్స్. నెవర్ రాదు అన్నారు, కానీ అక్కడ ఏంటి? సింగిల్ డిజిట్ నెంబరు వస్తుంది, కానీ వాళ్ళు రాదన్నారు కాబట్టి అక్కడ ఫాల్స్. హెచ్ 1 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ 1 కాదు. ఎందుకు? హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. 1 ఈజ్ ద H1 వచ్చేసి ఏంటి? 1 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ అన్నారు, కాదు, ఫాల్స్. ఎందుకని? స్మాలెస్ట్ హోల్ నెంబర్ వచ్చేసి ఏంటి? 0. నెక్స్ట్ ఐ న్యాచురల్ నెంబర్స్ 1 హ్యాస్ నో ప్రిడ్యూసర్. ఎస్, న్యాచురల్ నెంబర్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? 1 నుంచి. దానికి ప్రిడ్యూసర్ నెంబర్ ఉంటుందా? న్యాచురల్ నెంబర్స్కి ఉండదు. ఎందుకంటే 0 వచ్చేసి న్యాచురల్ నెంబరు కాదు. న్యాచురల్ నెంబర్ వచ్చేసి 1 నుంచే స్టార్ట్ అవుతుంది. సో న్యాచురల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రిడ్యూసర్. ట్రూ. న్యాచురల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రిడ్యూసర్. సో I1 వచ్చేసి ఏంటి? ట్రూ. జే వచ్చేసి ఏంటి? ద హోల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రిడ్యూసర్. ఇప్పుడు హోల్ నెంబర్కి ప్రిడ్యూసర్ నెంబర్ ఉండదా? హోల్ నెంబర్ వచ్చేసి ఏంటి? స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని యొక్క ప్రిడ్యూసర్ నెంబర్ ఉండదా? ఉంటుంది. సో ఆన్సర్ క్వశ్చన్ ఏంటి? ఫాల్స్. జేకి వచ్చేసి ఏంటి? J1 వచ్చేసి ఏంటి? ఫాల్స్. ఎందుకంటే దానికి ఉంటుంది, కానీ అక్కడ ఉండదని చెప్పారు, కానీ దానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద హోల్ నెంబర్ 13 లైస్ బిట్వీన్ 11 and 12. 13 వచ్చేసి 11కి 12కి మధ్యలో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే 13 వచ్చేసి ఏంటి? తర్వాత వచ్చే నెంబరు, మధ్యలో వచ్చే నెంబరు కాదు. 12 తర్వాత వస్తుంది, కానీ మధ్యలో రాదు. సో కే వచ్చేసి ఏంటి? ఫాల్స్. నెక్స్ట్ ఎల్ ద హోల్ నెంబర్ 0 హ్యాస్ నో ప్రిడ్యూసర్ నెంబర్. అవును, 0కి ప్రిడ్యూసర్ నెంబర్ ఉందా? ఉండదు. 0కి -1 చేస్తే ఏదైనా నెంబర్ వస్తుందా? రాదు. సో హోల్ నెంబర్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 0, దానికి వచ్చేసి ప్రిడ్యూసర్ నెంబరు ఉండదు. సో ద హోల్ నెంబర్ 0 హ్యాస్ నో ప్రిడ్యూసర్ నెంబర్ అనేది ఎల్ అనేది వచ్చేసి ఏంటి? ట్రూ. ఎల్ వచ్చేసి ఏంటి? ట్రూ. నెక్స్ట్ ఎం ద సక్సెసర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ 2 డిజిట్ నెంబర్. ఇప్పుడు సక్సెసర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ వచ్చేసి ఆల్వేస్, ఎప్పుడు కూడా 2 డిజిట్ నెంబరే అవుతుందా? ఇప్పుడు ఒక సక్సెసర్ నెంబర్ ఇస్తారు, ఇక్కడ సక్సెసర్ నెంబర్ ఇచ్చారు, 2 డిజిట్ ఇచ్చారు, దానికి సక్సెసర్ నెంబర్ కనుక్కోమన్నారు. అప్పుడు +1 చేస్తే ఏమొస్తుంది? 100 వస్తుంది. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్లో వచ్చేసి ద సక్సెసర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 2 డిజిట్ నెంబర్, అంటే ఎప్పటికీ 2 డిజిట్ నెంబర్సే ఉంటాయి అని చెప్పారు. కానీ అక్కడ ఏంటది? ఇప్పుడు మనం దేనికైనా కానీ సక్సెసర్ నెంబర్కి దేనికైనా యాడ్ చేసినప్పుడు ఆ 3 డిజిట్ నెంబరు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సక్సెసర్ నెంబర్లో వచ్చేసి +1 యాడ్ చేస్తాం కాబట్టి నెంబర్ పెరుగుతుంది, అంటే 2 డిజిట్ నెంబర్స్ 3 డిజిట్ నెంబర్గా మారుతుంది. అదే కానీ ప్రిడ్యూసర్ నెంబర్లో 2 డిజిట్ నెంబరు 3 డిజిట్ నెంబర్గా మారిపోదు. ఎలా మారుతుంది? 1 డిజిట్ నెంబర్గా మారచ్చు. సో సక్సెసర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 2 డిజిట్ నెంబరా? కాదు, ఫాల్స్. ఎందుకంటే అది 3 డిజిట్ నెంబర్ కూడా కావచ్చు. ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నారు? ఇప్పుడు 99కి +1 యాడ్ చేస్తే ఏమొచ్చింది? 100. ఇప్పుడు అలాగే 999కి +1 యాడ్ చేస్తే 1000. సో ఎప్పుడైనా కానీ సక్సెసర్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ వచ్చేసి ఈజ్ నాట్ ఆల్వేస్ 2 డిజిట్ నెంబర్. ఎప్పటికీ 2 డిజిట్ నెంబర్గానే ఉండదు సక్సెసర్లో.
ప్రిడ్యూసర్లో వచ్చేసి 2 డిజిట్ నెంబర్ ఈస్ నెవర్ బి ఏ సింగిల్ డిజిట్ నెంబర్ అన్నాడు. కానీ ఏంటంటే ఇట్ విల్ బి ఏ సింగిల్ డిజిట్ నెంబర్. 2 డిజిట్స్ ఇచ్చినప్పుడు సింగిల్ డిజిట్ అవుతుంది. ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్గానే ఉండదు. ఒక్కొక్కసారి +1 యాడ్ చేస్తే 3 డిజిట్ నెంబర్గా కూడా మారుతుంది. థ్యాంక్ యూ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.